చూపించయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నా నుండి రక్షణ ఆనందమును తీసివేయద్దయ్యా, నీ ఆత్మను నా నుండి తీసివేయద్దయ్యా, నీ కృపా కనికరములను నా ఎడలో చూపించు. లేకపోతే నేను మరణమైపోతాను, నేను నశించిపోతాను. అప్పుడు వెంటనే నాతాను ప్రవక్తలోనికి దేవుని ఆత్మ వచ్చి, దావీదా నువ్వు మరణమవ్వవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రియ దేవుని పిల్లరా, అదే దేవుడు పక్కన పాడొచ్చాడు. ఇప్పుడు పశ్చాత్తాపంతో ఆయన్ని సమీపించగలవా? ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన నీ ఆత్మ నరకములో కాలిపోవడానికి ఇష్టమో లేదు, నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు, నువ్వు పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను నిలబెట్టడానికి వచ్చాడు ఆయన, నీ అడుగులు స్థిరపరచడానికి వచ్చాడు ఆయన, నేను జీవింప చేయడానికి వచ్చాడు ఆయన, ఆయన కలిగిన జీవాన్ని ఇవ్వడానికే నీ దగ్గరకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. దావీదుని క్షమించిన దేవుడు, అబ్రహాముని క్షమించిన దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మానవ జాతి కోసం తన రక్షణ ప్రణాళికని తయారు చేసిన దేవుడు, విమోచన పథకమును ఏర్పాటు చేసిన దేవుడు, ఆదాముతో చెప్పిన మాట ప్రకారం 2000 సంవత్సరాల క్రితం, ఇదిగో నిన్నే ఈరోజు అనుకుంటా వ్యామ నౌకలో సునీత విలియమ్స్ వచ్చిందంట భూమి మీదకి. టీవీ ఛానల్ అన్ని ఆమె గురించే, అదిగో ఆమె వచ్చేసింది, ఆమె వచ్చేసింది, ఆమె వచ్చింది. ఎవరు? సునీత విలియమ్స్. ప్రియ దేవుని పిల్లరా, ఆమె వచ్చింది, ఆమె వచ్చింది, టీవీ ఈ టీవీ అన్ని ఛానల్లో ఆమె గురించి చెప్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, ఆమె భూమి మీదకి రావడాన్ని బట్టి ప్రపంచంలో ఏ మానవుడికి ఎటువంటి ఉపయోగం లేదు. సునీత విలియమ్స్ భూమి మీదకి రావడాన్ని బట్టి మీ ఇంట్లో ఏమైనా వచ్చినాయా? నాకేమైనా వచ్చినాయా? లేదే. కానీ ఎవరు సమీపించరాని తేజస్సులో తనకు తానే అమరత్వం వస్తున్న దహించు అగ్ని అయిన దేవుడు, ఆమేన్, సార్వభౌముడు, ఆమేన్, కన్నీళ్లు తెలియని దేవుడు, శ్రమ తెలియని దేవుడు, దుఃఖము తెలియని దేవుడు, కన్నీళ్లు తెలియని దేవుడు, ఆమేన్, ఆత్మస్వరూపిగా నిరంతరము దూతలతో, కెరూబులతో, శరూబులతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు పొందుచున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎవరు ఆయన చేరలేరు, ఎవరు ఆయన చూడలేరు, చూసినోడు బ్రతకలేడు. అటువంటి గొప్ప దేవుడు మట్టి పురుగులమైన మన కోసం, హల్లెలూయా, కంపు కొట్టే జీవితాలైన మన కోసం, ఆమేన్, ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఒక్క రోజు కూడా మన ఇంట్లో మనల్ని ఉంచుకోరు. కంపు కొడుతుందా అని దియండ్రా అంటారు. అట్లాంటి మన కోసం, హల్లెలూయా, సార్వభౌముడంట, ఆమేన్, పరిశుద్ధుడైన దేవుడంట, దహించు అగ్ని అంట, నిత్యుడంట. అటువంటి దేవుడంట శరీరావతారములో భూమి మీదకి దిగి వచ్చాడంట. చప్పలు కొట్టండి అందరూ కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చాడో తెలుసా? మన తండ్రి అయిన ఆదాము ఏదేను తోటని విడిచిపెట్టాడో, ఏ అధికారాన్ని విడిచిపెట్టాడో, ఏ నిత్య జీవాన్ని కోల్పోయాడో, ఆ నిత్య జీవమును మనకి ప్రసాదించడానికి, చప్పలు కొట్టగలరా, మరణాన్ని తప్పించడానికి, శిక్షను తప్పించడానికి, నరకమును తప్పించడానికి కృపామయుడు ఆయన వచ్చాడు. మన కోసం వచ్చాడు. హల్లెలూయా. మన కోసం పశువుల పాకలో పుట్టాడు ఆయన. రిక్తుడుగా జీవించాడు ఆయన, పేదవాడిగా జీవించాడు ఆయన. హల్లెలూయా. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదు. భూమిని సృష్టించిన గొప్ప దేవుడు. హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణత నాదే అని చెప్పిన దేవుడు. హల్లెలూయా.
ఆ సొలొమోను మందిరాన్ని కట్టి పిలిస్తే ఆకాశ మహాకాశాలు పట్టజాలంత గొప్ప దేవుడు నేను, నీ మందిరం నాకేం పట్టిందని చెప్పిన దేవుడు. భూమి నా కాల కింద ఫుట్ స్టెప్ అన్నాడు ఆయన, పాదపీఠం అన్నాడు. అట్లాంటి దేవుడు అంట నీ కోసం తగ్గించుకొని తనని రిక్తునిగా చేసుకొని దీనుడుగా సామాన్యుడుగా బెత్లెహేములో జన్మించి ఒక పేదవాడిగా ఆ యొక్క మార్గాల్లో సంచారం చేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చాడమ్మా? కృపను చూపించడానికి. హల్లెలూయా. అందరూ నాతో పాటు గట్టిగా అరవగలరా? నోర్లు ఉన్న వాళ్ళందరూ కూడా అరవగలరా? కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఒక్కొందల పాడు కృప వచ్చింది. హల్లెలూయా. ఆ కృప అంటే ఒక పదం కాదు, కృప అంటే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. బెత్లెహేము రావడం కాదు, ఒక్కొందల పాడొచ్చాడు ఆయన. ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నశించిన ఆత్మలను రక్షించడానికి. మరణానికి పాత్రులుగా ఉన్న మనలను, సమాధుల దొడ్డికి వెళ్ళవలసిన మనలను, శిథిలమైపోవలసిన మనలను, కంపు కొట్టాల్సిన మనలను బ్రతికించడానికి, హల్లెలూయా, స్వస్థపరచడానికి, లేవనెత్తడానికి, నిలబెట్టడానికి, విశ్వాసములో బలపరచడానికి, హల్లెలూయా, ఎత్తబాటులో తీసుకెళ్ళడానికి. చెప్పబడుతున్నందరూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృప విస్తరించింది, కృప దిగి వచ్చింది. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, మోషే ధర్మశాస్త్రమును మరణమును తీసుకొచ్చాడు, శిక్షణ తీసుకొచ్చాడు. కానీ యేసుక్రీస్తు అయితే సత్యమును కృపను తీసుకొచ్చాడు. ఏం తెచ్చాడమ్మా? కృపను తీసుకొచ్చాడు. ఏ విధంగా తెచ్చాడో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. గెరాసేన ప్రాంతంలో మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. ఆమేన్. గెరాసేన ప్రాంతంలో వాడికి దెయ్యం పట్టిందంట. ఆమేన్. ఎన్ని దెయ్యాలు? 2000. ఒక్క దెయ్యం కాదు, మందు దెయ్యం, సిగరెట్ దెయ్యం, జోదం, వ్యభిచారం, దొంగతనం, భార్యను మోసం చేయడం, పిల్లలను మోసం చేయడం, అన్ని దెయ్యాలు పట్టేసినాయంట వాడికి. అవునా? వీడికి అన్ని దెయ్యాలతో పాటు ఇతరులను హాని చేసే దెయ్యం కూడా తాగి ఎవడ పడితే అని కొడుతున్నాడంట. ఏంట్రా నాకు వెళ్ళాట చూత్రం ఏంటి కళ్ళు పెట్టి? ప్రియ దేవుని పిల్లలు, బూతులు దెయ్యం కూడా పట్టిందంట. శాన్ అంటే కొన్ని వేల దెయ్యాలు పట్టినాడికి. అన్ని వచ్చేసినాయి అంట లోపలికి. వచ్చేసి తాగుతున్నాడంట, రోడ్డు మీద వెళ్ళి కొడుతున్నాడంట, పడిపోతున్నాడంట, రకరకాలు చేస్తున్నాడు. గ్రామం అంతా అనుకుందంట, అబ్బో ఈడు వల్ల మన గ్రామం అంతా వామ్మో నిద్ర లేదురా బాబు, ఏ రాత్రి మన మీద పడతాడో తెలియని సంఖ్యలతో కట్టేశారంట. దేవుడు భార్యని జుట్టు పట్టుకొని ఎగిరిదంటే బయటపడుతుందంట. పిల్లల్ని ఇసిరేస్తున్నాడంట, పక్కింటో లాభడానికి వచ్చి వాళ్ళని కొడుతున్నాడంట. ఇక అందరు కలిసి ఎట్లా లాభం లేదని భార్య చెప్పిందంట, ఆడు కాలు చేతులు కట్టేసి బయటకు నెట్టేయండి అందిందంట భార్య పిల్లలే. ఇక గ్రామం మొత్తం కాలు చేతులు కట్టేస్తే తెంపేసుకుంటున్నాడంట. అమ్మో ఈడు గ్రామంలో ఉండటం మంచిది కాదని ఊరు చివరున్న సమాధుల దొడ్లోకి తీసుకెళ్లి పడేశారంట. అక్కడ కూడా గేదెలకేసి గొలుసులతో కట్టేశారంట. కట్టేస్తే వాడు శరీరాన్ని వాడే గాయం చేసుకుంటున్నాడు. రక్తం గారుతుంది, జుట్టంతా పెరిగిపోయింది, మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, భార్య ప్రేమించని స్థితి, పిల్లలు ఆదరించని స్థితి, లోకమంతా తృణీకరించిన స్థితి, గ్రామం వెలివేసిన స్థితి. ఆమేన్. ఈ రాత్రి ఎవరైనా స్థితిలో ఉన్నారా? ఆహారం పెట్టేవాళ్ళు లేరు. ఆమేన్. అసలు ఆడు ఎట్టున్నాడు, మంచినీళ్ళు తాగాడా, తిన్నాడా అని ఆలోచించేవాడు కూడా లేడు. భార్య అనుకుంటుందంట, ఈ బాటిగాడు చచ్చిపోయి ఉంటాడు లేడు, ఎంత వేధించాడు నన్ను. పిల్లలు అనుకున్నాడంట, అసలు అట్లా తండ్రి ఎవడికి
ఉండకూడదురా అనుకున్నారంట పిల్లలు. ఆ గ్రామస్తులు అనుకున్నారంట ఒక పేడ వదిలిపోయిందిరా అని. వాడి గురించి ఆలోచించేవారు కూడా ఎవరు లేరంట. కానీ కృప ఈ యొక్క భూమి మీద నడుస్తా, అదే కాలంలో కృప నడుస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ మర్చిపోయినప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు నిన్ను గురించి ఆలోచించేవాడే దేవుడు. హల్లెలూయా. నీ దీన పరిస్థితిని అర్థం చేసుకునేవాడే దేవుడు. బంధకాలలో బంధించబడి మరణానికి దగ్గరగా ఉండి అందరి చేత వెలివేయబడి త్రోసివేయబడి హీనపరచబడి గాయాలతో రక్తశక్తమయ్యే నశించిపోతున్న ఒక వ్యక్తి కోసమంట కృప సముద్ర ప్రయాణం చేస్తుందంట. ఒక సముద్రంలో ప్రయాణం చేస్తుందంట. కృప అంటే ఎవరో కాదు, ప్రభు యేసు. శిష్యులు అంటున్నారంట, గెరాసేనలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు వాళ్ళకి అర్థం కావట్లా. ఆయన పడవ దిగి నేరుగా సమాధులతోటికి వెళ్ళాడంట. వీళ్ళు అనుకుంటున్నారంట ఏ రెస్టారెంట్కి తీసుకెళ్తారో మా పాస్టర్ గారు మటన్ బిర్యానీ ఇప్పిస్తాడేమో, చికెన్ బిర్యానీ ఇప్పిస్తాడేమో, ఎక్కడ తీసుకెళ్తాడు మా పాస్టర్ గారు అనుకుంటే సమాధులతోటికి తీసుకెళ్ళాడు. ఏంట్రా తోమ ఉన్నాడా వాళ్ళలో? ఆ తోమ ఎప్పుడు కూడా ఎటకారంగా మాట్లాడతాడు. లాజర్ లేపుదాం పదండి అంటే ఏమంటున్నాడు వెనక నుంచి కామెంటరీ, ఆయనతో పాదం చచ్చిపోదాం పదండి అంటున్నాడు. అంటే ఈ థర్డ్ కామెంటరీ చేస్తూ ఉంటాడు వెనక నుంచి. క్రికెట్ కామెంటరీ ఉంటుంది కదా, అట్లా ఆయన రాళ్ళతో కూడా చంపుతారు, మనల్ని కూడా చంపుతారులే పదండి అన్నాడంట పిల్లలతో. అట్లాగే ఏంట్రో సమాధుల దొడ్డికి తెచ్చాడు. సమాధుల దొడ్డిలోంచి స్వరం వినపడుతుంది, అని స్వరం వినపడుతుంది. వీళ్ళకి అమ్మో శిష్యులందరూ భయపడిపోతున్నారు. యేసు ప్రభు ఆ దీన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రపంచానికి అతను చూస్తే చంపాలనిపించింది, దేవునికి కొత్త జీవితం. హల్లెలూయా. ఈ రాత్రి కూడా నిన్ను అసహించుకునే స్థితిలో నీవు ఉంటే ఆయన కృప నీ కోసం ఎదురు చూస్తావు. ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి, ఒక కొత్త బ్రతుకునివ్వడానికి, నేను ఒక క్రొత్త మనిషిగా చేయడానికి. ఆమె ఏ నోరులైతే నిన్ను నిందించినాయో, ఏ నోరులైతే నిన్ను అవమానపరిచినాయో, ఏ నోరు అయితే నిన్ను హేళన చేసినాయో ఆ నోటి చేత నిన్ను కనపరచడానికి కృప నీ కోసం నిలిచి, నీ పాపములు కడగడానికి, నీ గాయములు కట్టడానికి, నిన్ను పవిత్రపరచడానికి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలన్నిటినీ గద్దించాడు. ఆ వ్యక్తిని ఒక్కడిని రక్షించడానికి 100 పందులు చచ్చిపోయిన దేవుడు లెక్క చేయాలి. ఎందుకంటే మానవుడు దేవుని పోలిక. ఆయన జంతువులకి ఈ ప్రపంచంలో ఉన్న దేనికి కూడా అటువంటి విలువ ఇవ్వలా. ఆయన కేవలం మానవుడికే దేవుడు విలువనిచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాత్రి నువ్వు పాపములో ఉంటే కల్వరి సిలువలో ఆ బరువైన సిలువని ఆయన మోసుకొని వెళ్తా ఉన్నప్పుడు, కొర్ర దెబ్బలు ఆయన కొడతా ఉన్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు, ఆయన గడ్డం పెరిగి వేస్తున్నప్పుడు, ఆయన ముఖం మీద గుద్దుతున్నప్పుడు నీవు నేను ఆయన హృదయములోకి వచ్చామంట. చప్పలు కొట్టండి. హల్లెలూయా. మన కోసం ఆయన మౌని అయి నిలబడ్డాడు. ఎందుకంటే కృప చేత నిన్ను రక్షించడానికి. హల్లెలూయా. క్రయధనముగా నీ పాపముల కొరకు, నీ అతిక్రమముల కొరకు, నీ దోషముల కొరకు వేలను చెల్లించడానికి నువ్వు నిలబడవలసిన స్థానములో ఆయన నిలబడ్డాడట. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు దిగంబరిగా అవమానపరచబడి
మేకుల చేత మ్రానికి కొట్టబడి శాపగ్రస్తుడుగా రక్తము ఆయనలో నుండి అలా కారుతుండగా రాబోయే తరములో ఆమేన్ 2025లో పొక్కందల పాడులో కొన్ని ఆత్మలు ఆయన వాక్యాన్ని విని రక్షణ పొందాలని ఆయన శిలువలో ప్రాణత్యాగం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచం ఆయన హేళన చేస్తున్నా, అవమానపరుస్తున్నా, ఆయన మౌనంగా తలవాలుస్తున్నాడు. మరణముతోనే ఓడించి 3వ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే పాపములో, లోకములో, శాపములో ఉన్నారో ఆయన మీ అందరికీ పిలుపునిస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ రాత్రి ఎంతమంది యేసయ్యను ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు, విశ్వసించడానికి ఇష్టపడుతున్నారు, ఆయన చేసిన ప్రాణ త్యాగమును అంగీకరించడానికి, ఆయన రక్తాన్ని ఆపాదించుకోవడానికి? అయ్యా, నీవు నా స్థానమును తీసుకున్నావయ్యా, నా శిక్షణ భరించావయ్యా, నా దోషమును భరించావయ్యా, నీవు నా స్థానములో చనిపోయావు నాకు జీవితాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, పరలోక రాజ్యమును ప్రసాదించడానికి. హల్లెలూయా. ఆయన కృప ఇంకా నీ కోసం ఎదురు చూస్తాను. ప్రియ దేవుని పిల్లారా, దొంగ జీవితం అంతా మెడల్లో ఉన్న చైన్లన్నీ లాగేశాడంట. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో చైన్లన్నీ లాగేశాడంట. పడుకున్న వాళ్ళు పేకలు కోసేశాడంట. ఎవరు? ఈ గజ దొంగ. అయితే యేసే పక్కన శిలువ వేశారంట ఆయన్ని కూడా. అయితే ఆయన యేసు ప్రభు వారి యొక్క కృపను కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక కొద్ది నిమిషాలలో ప్రాణం పోయే స్థితి, రక్తము కారిపోతుంది, మోకాళ్ళు ఎర్రగొట్టారు, మెయిన్ గా గుండెల్లోంచి వచ్చే నర్రములోంచి నా రక్తం బయటికి వెళ్ళిపోతుంది. ఊపిరి బిగబట్టుకుంటా చచ్చిపోయే స్థితిలో ఎవరి వైపు చూశాడో తెలుసా? జీవ ప్రదాత వైపు చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడి వైపు చూశాడు. ఆమేన్. ఈ రాత్రి కూడా నీవు చూడగలవా? ఆమేన్. అలా చూసిన వెంటనే యేసయ్య కూడా సమాప్తం అయిపోయింది అనబోతా ఉన్నాడు. అయితే చివరి గొర్రె, ఆ దొంగ పశ్చాత్తాపముతో, అయ్యా నీవు లోక రక్షకుడివి, హల్లెలూయా, నీకొక రాజ్యం ఉందని నాకు తెలుసయ్యా, ఆమేన్, నీకొక సింహాసనం ఉందని నాకు తెలుసయ్యా, నీకొక అధికారం ఉందని నాకు తెలుసయ్యా, ఆమేన్, నిత్య జీవ ప్రదాతమని నాకు తెలుసయ్యా. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఈ దీనుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావా? అలా పశ్చాత్తాపడిన వాడిని దేవుడు అన్నాడు ఎగిరి తనడు. ఆయన అర్థమైందా? బైబిల్ చెప్తుంది, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. దేవునామానికి మహిమ కలుగును గాక. వెంటనే ఆ కృప కలిగిన నేత్రములో ఆమేన్ ఆ దొంగ వైపు చూసినాయి అంట. ఆమేన్. ఈ రాత్రి నీ వైపు చూడాలనుకుంటున్నావా? ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు కలిగిన నేత్రములుగా మారక మునిపే ఆయన నేత్రముల నుండి తీర్పు, శిక్ష, ఉగ్రత ఈ ప్రపంచం మీదకి రాకమునిపే, ఆమేన్, పంచభూతముల మికుడమైన వేంద్రముతో లయమైపోయే సమయం రాకమునిపే, అణుబాంబులు ఈ భూమి మీద పడి ఈ భూమంతా కాలిపోక ముందే ఆయన కృప కలిగిన నేత్రములు మన వైపు చూడాలి. పిలుద్దామా ఈ రాత్రి? హల్లెలూయా. దొంగ అడిగినట్టుగా అడుగుదామా?
నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము ఆమేన్ చేసుకో. వెంటనే ఈ కృపామయుడు అంటున్నాడు, నేడే ఆమేన్ ఆమేన్ నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, శరీరానికి ఉదయం నుంచి ఎంత అన్నమైన పెట్టు, yes సంవత్సరానికి ఎన్ని బట్టలైనా కట్టు, చివరికి ఇది మట్టి పాలవ్వాల్సిందే, yes ఆమేన్ శిథిలం అవ్వాల్సిందే. ఆమేన్. నువ్వు ఆలోచించవలసింది శరీరం గురించి కాదు, నీ గురించి నువ్వు ఆలోచించు. ఆమేన్ నువ్వంటే ఎవరో కాదు, ఈ శరీరం అనే గృహములో నివసిస్తున్న నీ ఆత్మ. ఆమేన్ హల్లెలూయా. ఆత్మ నశించిపోకూడదు, yes ఆత్మ కాలిపోకూడదు. దేవుని కృప నీ కోసం పిలుస్తా ఉంది. ఆమేన్ నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి, ఆమేన్ నీ కృప నాకు కావాలయ్యా, ఆమేన్ నీ కనికరము నాకు కావాలి, yes నీ క్షమాపణ నాకు కావాలి. ఆమేన్ ఆమేన్. ఈ రాత్రి ఎంతమంది కేకలు వేయగలరా ఆయన కోసం? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒక రోజున ఒక రాజు కంట ఒకడే కొడుకున్నాడంట. ఎంతమంది కొడుకులు? ఒక్కడే కొడుకంట. చాలా అల్లారు ముద్దుగా పెంచాడంట. ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. 10:15 అయింది, ముగించేస్తాను. అల్లారు ముద్దుగా పెంచాడంట. వింటున్నారమ్మా? జాగ్రత్తగానండి, 5 నిమిషాలు. చాలా అల్లారు ముద్దుగా పెంచి, నా తర్వాత నా సింహాసనంలో కూర్చున్నవాడివి నువ్వేరా అన్నాడంట. రాజ్యం అంతా చెప్పాడంట, నా తర్వాత నా కొడుకే రాజుగా ఉండబోతున్నాడని. రాజ్యం అంతా రాజు తర్వాత రాజకుమారుడు ఆయన, ఓకే అనుకుంటున్నారంట. ఈ లోపల ఒకడికి, ఈ రాజకుమారుడికి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడికి హృదయంలో ఒక అసూయ వచ్చిందంట. ఏండ్రయ్యుడు సింహాసనం ఎక్కేది అని చెప్పి ఒక ఈడు పెట్టి పొడిచేసాడండి వెనక నుంచి. ఎవరిని? రాజు కొడుకుని పొడిచేశాడంట. రాజు కొడుకు అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ వార్త రాజుకు తెలిసింది. ఎవర్రా నా కొడుకుని చెప్పింది, వాడు పట్టుకురండి అన్నాడంట. వెళ్ళి సేవకులాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాడు కోర్టులో ప్రవేశపెట్టండి అన్నాడంట. కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టగానే ఆ బోన్లో నిలబడినప్పుడు జడ్జి అంటున్నాడంట, రాజకుమారుడిని చంపగలిగిన ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాజకుమారుడిని చంపితే ఎటువంటి శిక్ష పడిందో తెలుసా అంటే వాడు మౌనంగా నిలబడ్డాడంట. నిలబడితే జడ్జి అన్నాడంట, వీడికి ఒక్క రోజుతో చచ్చిపోయే శిక్ష ఇవ్వకూడదు. వీడు రాజు కొడుకుని చంపాడు కాబట్టి రోజు రోజు క్షీణించి చచ్చిపోవాలి. వీడికి అన్నం పెట్టమాకండి, నీళ్ళు ఇవ్వమాకండి, వస్త్రాలు లేకుండా ఒక బురద గుంటగా ఉండే ఒక చెరసాల్లో వేయండి. ఎలుకలు తిరగాలి, గబిలాలు తిరగాలి, అన్నీ తిరుగుతూ ఉండాలి, అటువంటి చీకటి గుహలు వేయండి అని అన్నాడంట. వెంటనే తీసుకెళ్ళి బట్టలు ఇప్పేసి ఆయన ఆ చీకటి గృహలో తోసేశారు. రోజు రోజుకి వాడి శరీరం కుషించిపోతా ఉంది. ఆకలితో అలమటించి, దాహంతో అలమటించి, ఆ కంపులో వాడు ఎముకలు బయటపడి, చర్మం ఎముకలకు అతుక్కుపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, ఒక పిచ్చోళ్ళలాగా, ఒక మృగంలాగా మారిపోయాడు ఆ యొక్క చెరసాల. అయితే రాజుకు ఒక రోజు ఒక ఆలోచన వచ్చిందంట. అసలు వాడు నా కొడుకును చంపడానికి కారణం ఏంటో తెలుసుకుందాం అని సైనికుని పిలిచి, నేను చెరసాలకు వస్తున్నాను, అంతా రెడీ చేయండి అన్నాడంట. సైనికులు అన్నారంట, అయ్యా ఇది కంపు కొట్టే స్థలం, అక్కడికి వద్దయ్యా, రామాకు, వాడిని అడిగేది ఏంటి, వాడు చచ్చిపోతాడు, అది ఇది అని రాస్తూ చెప్తే, కాదు నేను వాడిని తెలుసుకోవాలి, నా కొడుకుని ఎందుకు చంపాడో తెలుసుకోవాలి అని రాజు వస్తున్నాడని తిమాచి పరిచారు. చెరసాలు డోరు తీయగానే కంపు, గబ్బిలాలు, ఎలుకలు అన్ని బయటకు వస్తున్నాయి అంట. అయితే అక్కడే ఒక మృగంలాగా ఇలా ముడుచుకుపోయి ఉన్నాడంట, ఆహారం లేక.
అయితే ఆ వ్యక్తిని బయటికి తెండి, బయటికి తెచ్చారు. అరే ఎందుకు రా నా కొడుకుని చెప్పావు అని అడిగాడంట. మౌనంగా ఎలా నిలబడి ఉన్నాడంట. ఎందుకు చెప్పావు చెప్ప. పగల సైనికులు అన్నాడంటే, ఏ రాజు అడుగుతున్నాడు చెప్పాడు రా అనగానే స్వరం కూడా రాని పరిస్థితుల్లో, అయ్యా రాజా అసూయతో చంపానయ్యా, కేవలం అసూయతో చంపాను అని ఆయన పాదాల మీద పడి ఏడవడం ప్రారంభించాను. ఆమేన్ ఆమేన్. కోపంలో చేశానయ్యా, అసూయతో చేశానయ్యా, ఈ శిక్షను భరించలేకపోతున్నా అని ఆ పాదాల మీద పడి ఏడవడం, పశ్చాత్తాపడడం ప్రారంభించాడంట. వెంటనే రాజు హృదయం కనికరంతో ఆమేన్ ఆమేన్. ఆ చేతులు వంకరపోయి, కాళ్ళు వంకరపోయి, జుట్టు పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, ఎముకలు గూడుగా తయారైన ఆ స్థితిని చూసినప్పుడు రాజు హృదయంలో కనికరము నింపబడి, ఆమేన్ హల్లెలూయా, సైనికులతో అంటున్నాడట, వీడికి వెంటనే మరి క్షౌరం చేయించండి, వీడికి వెంటనే స్నానం చేయించండి, వీడికి వెంటనే కొత్త వస్త్రాలు ఆమేన్ ఆమేన్ ధరింప చేయండి. ఆమేన్. వాళ్ళకి అర్థం కావట్లా. ఏంటి రాజా ఒక్క ఆజ్ఞం, వాడు తలని నరికేస్తా అని సైన్యాధిపతులు అంటుంటే రాజు అంటున్నాడంట, లేదు లేదు, వాడికి స్నానం చేయించి, క్షౌరం చేయించి, కొత్త వస్త్రాలు ధరింప చేయండి అన్నాడంట. వీళ్ళకి అర్థం కావట్లా. వెంటనే వాడికి స్నానం చేయించి, కటింగ్ చేయించేసి, చక్కగా కొత్త వస్త్రాలు ధరింపజేశారంట. వెంటనే రాజు అన్నాడంట, నా రథమును పిలిపించండి అన్నాడంట. ఆమేన్. రథం వచ్చిందంట. ఇక్కడి నుంచి సింహాసనం వరకు తివాచీని పరచండి అన్నాడంట. పరిచారంట. ఆ వణికిపోతుందండి ఇలా దగ్గరికి తీసుకో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. తన సింహాసనాన్ని ఎక్కించి, ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. వీడికి అర్థం కావట్లా, రాజు ఏంటి నన్ను పట్టుకున్నాడు, నన్ను కౌగిలించుకున్నాడు, ఆయన యొక్క రథంలోకి ఎక్కించుకున్నాడని. వాడిని ఎక్కించుకొని స్వారీ చేస్తా ఉన్నాడు. వీడు భయపడిపోతున్నాడు. ఏంటి చంపే ముందు ఇట్లా నన్ను స్నానం చేయించి బలి పశువుగా కడిగారాయండి నన్ను అని అనుకుంటున్నాడు. కానీ డైరెక్ట్ గా సింహాసనం ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాడుతూ అంటున్నాడంట, అరే నా కొడుకుని నువ్వు అసూయతో, ఆమేన్, లేకపోతే తొందరలో చంపానని నా కాళ్ళ మీద పడ్డావు కదా, నిన్ను నేను క్షమిస్తున్నా. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఇక నుంచి నిన్నే నా కొడుకు చేసుకుంటున్నారా, yes ఆమేన్. నా కొడుకుగా భావిస్తాను. అయ్యా నీ కొడుకు ఉండే అర్హత నాకు లేదు, లేదయ్యా, నేను దుర్మార్గుణ్ణి, నేను హంతకుణ్ణి, నేను దోషిని, నేను చనిపోవాలి, నన్ను చంపే రాజా అంటున్నాడంట. లేదురా, నిన్ను కొడుకుగా దత్తత తీసుకుంటున్నా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి, ఇదిగో నేను కూర్చునే సింహాసనం ఇది, ఈ రాజ్యాన్ని పరిపాలించేది ఈ సింహాసనం నుండే, ఇదిగో రారా కూర్చో ఈ సింహాసనంలో అన్నాడంట. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున కూడా నరక పాత్రలుగా ఉండవలసిన మనలను ఆమేన్. దావీదు అంటున్నాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది. పాపము ఆమేన్. తల్లి గర్భ పాపం చేస్తా పెరిగా, పాపంలో మునిగిపోయి ఉన్నా అని. అవును, ఈ రాత్రి నువ్వు ఎటువంటి పాపాలు చేశావో ఎవరో వచ్చి నీతో చెప్పక్కర్లా, నీ హృదయానికే తెలుసు. మనం ఎవరో కూడా పరలోకానికి వెళ్ళడానికి అర్హులము కాదు, యోగ్యులము కాదు, కానీ ఆయన కృప మనల్ని ఎన్నుకుంది. ఆయన కృప మనల్ని జగత్తుకి పునాది వేయబడక మునిపే ఎన్నుకుంది. ఆయన కృప మనల్ని వెతుక్కుంటూ వచ్చింది, మనల్ని పిలిచింది, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది.
ఒక రోజున ఈ కృపే ఎత్తబాటులో మనం తీసుకొని వెళ్ళబోతా ఉంది. ఈ కృపే మనల్ని మహిమపరచబోతా ఉంది. ఈ కృపే నిత్య జీవాన్ని ఇవ్వబోతా ఉంది. ఈ కృపే మన సింహాసనంలో కూర్చోబెట్టబోతా ఉంది. ఆమేన్. ఈ కృపను కాళ్ళతో మనము తన్నకూడదు. Yes, amen, Daddy. ఇది ఉచితముగా ఇవ్వబడిన కృప. Amen. రక్షణ ఉచితముగా ఇవ్వబడుతుంది. Amen, amen. ఈ రాత్రి ఎంతమంది నా యవన జీవితాన్ని ప్రభువుకి సమర్పించారు? Amen. ఆమె నశించిపోతున్న నా జీవితాన్ని ఆయన పిలిచినప్పుడు నా యవన జీవితాన్ని ప్రభువుకి సమర్పించా. Amen, amen. ప్రియ దేవుని పిల్లరా, రాత్రులు అనగా పగలుగా అనగా నేను పరిగెడుతుంది. ఎందుకంటే ఆయన రాజ్య సువార్తని నాలాగా నశించిపోతున్న వాడిని కృప చేత ఎలా అయితే రక్షించాడో Amen. ఆ రక్షణ కృపా వర్తమానమును Amen, amen. అనేకులకు అందించి Amen. పరిచయం చేసి పరలోకానికి మార్గాన్ని చూపించాలి. Amen. హల్లెలూయా. నేను ప్రయాస పడతా ఉన్నాను. ఈ రాత్రి ఎవరైనా కృప కావాలనుకుంటే Yes, amen, Daddy. అందరు కళ్ళు మూసుకోండి. ప్రియ దేవుని పిల్లారా, అయ్యా నేను ఎంతో ఘోరమైన పాపినయ్యా, నీ రాజ్యములో ఉండడానికి యోగ్యుని కాదయ్యా, అర్హుణ్ణి కాదయ్యా, నశించిపోవలసిన వాడిని, శిక్షకు పాత్రుణ్ణి, నరకానికి పాత్రుణ్ణి. కానీ నీ కృప నన్ను వెతుక్కుంటూ వచ్చిందయ్యా. ఒక్కొందల పాడొచ్చిందయ్యా నీ కృప. అందరూ రెండు చేతుల పైకెత్తి కృప కలుగునుగాక. Amen. అందరూ కృప కలుగునుగాక. Amen. కృప కలుగునుగాక. Amen. కృప ఎంతమందికి కావాలి ఈ రాత్రి? Amen. అందరము నోరు తెరిచి అందరు నిలబడండి. అందరు లేచి నిలబడండి. అయ్యా నీ కృప కావాలయ్యా, నీ రక్షణ కావాలయ్యా, నిత్య జీవం కావాలయ్యా, పరలోకం కావాలయ్యా, నీతో సహవాసం కావాలయ్యా. అయ్యా ఈ రాత్రి నిన్ను నాయన మేము ప్రేమిస్తా ఉన్నాం. ఎందుకంటే నీవు మా కోసం వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు మమ్మల్ని మొదటగా ప్రేమించావు. నీ కృపను చూపించావయ్యా.